మొదటి అటాక్ మొదలెట్టింది. భారత్ తన మొదటి అటాక్ మొదలెట్టింది. భారత్ మాతాకి జై. ఇలా ప్రతి ఒక్కరి గుండెలల్లా భారత్ మాతాకి జై తప్ప వేరేదేమన్నా వినిపిస్తే ఆ నాలుక అన్నే చీరు పడేయాలి ఒక్కొక్కడిది. దేశానికి నిలబడాలా ప్రతి ఒక్కడు. ఇవాళ ప్రతి ఒక్కడు నిలబడాలి, లేకపోతే దేశం వదిలిపెట్టిపోవాలి. ఓడరాడు బాయిచారా మాట్లాడేది. ఇప్పుడు ప్యాంట్లు ఇప్పి చూసినప్పుడు గుర్తురాలి ఆడికి బాయిచారా. భారత్ తన మొదటి అటాక్ మొదలెట్టింది. క్యాన్సలేషన్ ఆఫ్ సార్క్ వీసాస్ ఏవైతే ఉన్నాయో, ఎవరెవరైతే పాకిస్తానీ భారతదేశంలో ఉన్నారో 48 గంటలల్లా సీదా భారత్ వదిలిపెట్టిపోవాలని చెప్పింది. మే 1 వరకు ఎక్కడెక్కడ పాకిస్తాన్ వాడు ఏ త్వరలో దాచుకున్నా, ఏ వీసాతోనైనా భారతదేశంలో అడుగు పెట్టినా అవందరూ వెళ్ళిపోవాలని చెప్పింది. దాని తర్వాత పాకిస్తాన్కి ముడ్డి గడుకోనిక కూడా నీళ్లు లేకుండా చేసే తత్వాన్ని మొదలెట్టింది. బ్రూటల్ అటాక్. ఆడు నీళ్లకు తడపడంచాలా, ఆడు ఏరిగినప్పుడు కడుక్కోనిక కూడా నీళ్లు ఉండొద్దు. ఇంత క్రూరంగా రూత్లెస్గా మనం బిహేవ్ చేయాలి. మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి, కరెక్టా రాంగా. ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ ఉండేనో దాన్ని సస్పెండ్ చేసింది భారత్. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది వాటర్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మీదనే ఆధారపడి ఉన్నది. బిచ్చం బతుకులు నా కొడుకులు పైజామానాడలు కట్టుకుని చాతగాన్న చిల్లరగాన్లు కాశ్మీర్ కావాలని చెప్పి వస్తారు, కాశ్మీరియత్ అని చెప్పి మాట్లాడతారు. నేను ఆడికి డీటెయిల్గా మాట్లాడతా. ఇండస్ వాటర్ ట్రీటీ ఖతం చేసింది. పాకిస్తానీ మిలిటరీ, నేవల్ అండ్ ఎయిర్ అడ్వైజరీ కంప్లీట్ ఏదైతే ఉన్నదో దీని మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పి భారత్ ఉన్న రక్షక బలగాలు, ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ రక్షక బలగాలను అప్రమత్తం చేసింది అని చెప్పి, భారత్ భీకర దాడి చేస్తుంది అని చెప్పి వాళ్ళకు ఒక ఇంటెల్ ఉందంట. సో ఖచ్చితంగా వాళ్ళ రక్షక బలగాలను అన్నింటినీ యాక్టివేట్ చేసి పెట్టిందట. భారత్ కూడా మన ఆర్మీని, నేవీని, ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని కంప్లీట్గా చేసిందట. వాగ్ అతరీ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్గా క్లోజ్ చేసిందంటే ఎవడెవడైతే వచ్చిండో వీడికి వెళ్ళిపోండ్రి అని చెప్పి చెప్పిండట. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ ప్రధాని నిన్న అడుగుపెట్టిండు దేశంలో సాయంత్రం. ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ల భారత్లా ఇలా రెడీ అయి కూర్చొని ఉన్నాయి. చీఫ్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ మీటింగ్ అయ్యింది. అందులో చాలా కీలకమైన డెసిషన్స్ తీసుకున్నారు. పిఎం రెసిడెన్స్లో కూడా జరిగింది. పిఎం రెసిడెన్స్ల కంటే ముందే, ఇంకా మీరు కరెక్ట్గా చెప్తే, ప్రధానమంత్రి ప్లేన్ దిగంగానే ఎయిర్పోర్ట్లనే జైశంకర్ గారిని, దోవల్ గారిని పిలుచుకొని మొత్తం మీటింగ్ మాట్లాడుకొని, ఆయన దుబాయ్లో ఉన్నప్పుడే అమిత్ షా గారిని కాశ్మీర్కి పంపించి కన్సోల్ చేయించి అలా ఫ్యామిలీస్కి అందరికీ ధైర్యం ఇచ్చి తాండవ్ హోగా, బరాబర్ హోగా. ఇలా పాకిస్తాన్ రెడీ ఉండాలా ఈ భీకర దాడిని తట్టుకోనికే. ఈసారి చిన్న చిన్న సర్జికల్ స్ట్రైకులు కావు మోదీజీ, మీకు పాదాలకు నమస్కారం పెట్టి చెబుతున్నా. ఓ భారతీయుడినై మిమ్మల్ని బిచ్చం అడుగుతున్నా, తాండవ్ ఉండాల నా కొడుకులకు. ఏదైతే ప్యాంట్ టిప్పి చూపించారు కదా ఆ అంగమే మిస్ కావాల నా కొడుకులకు. ఒక్కొక్కడికి భీకరంగా ఉండాల, భీకరంగా భారత్ అని చెప్పి ఆలోచన వస్తే కూడా నాడలుసిపోవాలి నా కొడుకుల ఒక్కొక్కడి. ఇది నా రిక్వెస్ట్ మోదీజీ. ముంబైని కూడా చాలా హై అలర్ట్లో పెట్టారు. బికాజ్ మన ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి ఆల్ ఎక్కడెక్కడైతే విశాఖపట్నం, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఆర్ టు దట్ మ్యాటర్ మన తమిళనాడు ఏదైతే మన బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా నేవీ కంప్లీట్గా హై అలర్ట్లు ఉన్నదట. ఫస్ట్ స్కెచ్లు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్, ఫస్ట్ స్కెచ్లు వేసినప్పుడు ఇలా ముఖాలు ఇట్లు ఉన్నాయని చెప్పిండ్రు. దయచేసి మా పోరలు జూమ్ చేసి పెడతారు. వీటిని అజర అప్రమత్తంగా ఉండుర్రి. మనం సైనికులకు కాకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు ప్రతి పౌరుడు ఒక సైనికుడై ఉండాలా. వీళ్ళ స్కెచెస్ ఇవి ఫస్ట్ వచ్చినాయి. దాని తర్వాత వీళ్ళ ఫొటోస్ ఎవడెవడైతే దాడి చేసి అక్కడి నుంచి పోయినరో ఇగో చూడండి. వాళ్ళ ముఖాలలో ఏమైనా పశ్చాత్తాపం మీకు కనిపిస్తుందా, వీళ్ళకి మీకు ఏమైనా భాయిచారా కనిపిస్తుందా? వీళ్ళది ఫస్ట్ ఫొటోస్ అనంట. సో 72 హూర్ ముబారక్ షురు హో జావ్. 72 హూర్ ముబారక్. ఒక హిందూ అనేటోడు పొద్దున లేచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాడు, ట్యాక్సులు కడుతున్నాడు. పొద్దున 9 గంటలకు షార్ప్గా పోయి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేసి ట్యాక్సులు కడుతున్నాడు. పనాడు చూసుకుంటున్నాడు. ఎవడి గురించి ఏమో ఆలోచిస్తలేడు, ఎవడిని లొల్లీలలో పెట్టుకోవాలని కూడా ఆలోచిస్తలేడు. ఎవడో కూడా వస్తాడు, నేను ₹1 సేవ్ చేసుకొని ఎక్కడన్నా యాత్రకు పోదామని అంటే నాకు భయం. నేను ₹1 సేవ్ చేసుకొని నా ఫ్యామిలీ పొద్దున్న లేచి నుంచి నా భార్య నాకు హెల్ప్ చేసింది, నా పిల్లలు నాతో వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసిరు, వాళ్ళను జర రిక్రియేషన్కి బయటికి తీసుకోదాము, పిక్నిక్ ఒకటి బయటికి తీసుకోదామని చెప్తే ఎవడు నా ప్యాంట్ కూడా తీసి నన్ను ఏం చెక్ చేస్తాడోనన్న ఒక భయం. మళ్ళీ నేను ట్యాక్సులు కడుతున్నా, నాకేం చేసిండ్రు.
ట్యాక్స్ కట్టలోనికి నా దగ్గరికి తీసుకుపోయానికి సబ్సిడీలు ఇవ్వబట్టే నాదేం ఫాల్ట్, ఏం జరుగుతుంది నా దేశంలో అని సామాన్యుడు ట్యాక్స్ పేయర్ అడుగుతున్న ప్రశ్నలకు ఏ ప్రభుత్వాలు ఆన్సర్ చెప్పాయి? ఇవాళ నీ పైసల మీద బతికిన బిచ్చపు నా కొడుకులు కాశ్మీర్లా నాటకాలు ఆడి ఇవాళ మన అన్నదమ్ములను పొట్టబెట్టుకున్నారనంటే ఈ నా కొడుకులకు ఇక్కడ ఇది బాయ్కాట్ కాశ్మీర్లా కాదు, ఇప్పుడు టూరిజం బాయ్కాట్ ఎక్కడెక్కడ చేయాలన్నది మీ మనస్సాక్షికి చెప్తున్నా నేను. ఇప్పుడు ఎవడెవడిని బాయ్కాట్ చేయాలని అన్నది మీ ఆలోచన కొట్టులు పెడుతున్నా నేను. ఇవాళ మన పైసలతో, మన జీవితాలతో, మన కుటుంబాలతో చెలగాటమాడిన ఈ చిల్లర నా కొడుకులను ఆర్థికంగా చీరాలనా వద్దా అన్నది ఇవాళ క్వశ్చన్. కాహాసే హే భాయిచారా భాయ్? ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. మనోడు ముర్షిదాబాద్లో ఒక విక్టిమ్ మనోడు ఏమన్నాడు తెలుసా? అరే నా దగ్గర చదివిన పోరలు వచ్చి నా ఇంటి మీద అటాక్ చేసిర్రా భయ్ అని అన్నాడు. ఏడున్నదిరా భాయిచారా? ఇవాళ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఓ హిందూ ఇప్పటిదాకా ట్వీట్ కొట్టిన లక్ష్మీ రామచంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు కదా, నేను వాళ్ళని అడుగుతున్నా, ఎంత చేయాలో అంత చేసినాము సెక్యులరిజం పేరు మీద కాపాడుకోనికే. కానీ మాకు తిరిగి ఇచ్చింది ఇగో నా సోదరికి దుఃఖం, నాకు మిగిలించింది భయం తప్ప మీరు ఏం చేసిండ్రు చెప్పురు. భారతవనని గుండెలో పెట్టుకొని కాపాడనీకే మీరు చేసింది ఏంది రాబాయి అని అంటే ఇప్పటిదాకా ఒక్కోడు కూడా దీని మీద మాట్లాడతాడా? ఒవ్వడు మాట్లాడాడు. తాండవ్ ఉండాలా వద్దా ఫ్రెండ్స్? మీరే చెప్పురు. ఇప్పుడు తాండవ్ ఉండాలా వద్దా? నువ్వేమేం చేయాలనో అవి చేసినావు, సకాలంలో ట్యాక్సులు కట్టినావు, భాయిచారా అన్నావు, గంగా జమున తైజీబ్ అన్నావు, కలిసిపోదామన్నావు, కలిసి ఉందామని అన్నావు. యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు డూ. ఏదైతే చేయాలనుకున్నావో సబ్ కుచ్ చేసినావు. కానీ ఆడు యుద్ధమే కావాలని అంటుండు మోదీజీ, ఆడు ప్రాణమే తీస్తానంటుండు మోదీజీ. ఆడికి యుద్ధం పరిచయం చేద్దాం. ఆని ప్రాణాలు హరించేటప్పుడు కూడా ఆని పైజామా నాడాలు ఎంత గట్టిగా ఉంటాయో అది కల్లారా చూసి ఒక పైశాచిక ఆనందం నాకు పొందాలని ఉన్నది. నా సోదరి మనలో దుఃఖంలా ఒక 1% ఎందుకు కాదు, భాగం పంచుకోవాలన్న కసి పగ లేస్తుంది ఇప్పుడు నాకు. ఎన్ని రోజులు ఆడికి యుద్ధం కావాలన్నాడు కదా మోదీజీ, ఆడికి యుద్ధం చూద్దాం. నయా భారత్లా మహాభారత్ ఆడికి పరిచయం చేద్దాం. మహాభారత్ ఆడికి ఖచ్చితంగా పరిచయం చేద్దాం మోదీజీ. ఆల్ ఐస్ ఆన్ కాశ్మీర్ అని అన్నప్పుడు ఆల్ ఐస్ ఆన్ దిస్ నయా భారత్ అండ్ దిస్ మహాభారత్ అని పరిచయం చేద్దాం. 100 మంది హిందువులను ఆనంద రంగరాజన్ నిన్న మాట్లాడుతున్నాడు. 100 మంది హిందువులను బొందలగడ్డ దోవని లేచేసి కుప్పల శవాలు వేసేసి ఎవడేసిండ్రా అంటే రెఫ్యూజీల లెక్క వచ్చిన రోహింగ్యాలు. ఆ రోహింగ్యాల కోసం ఈ సెక్యులర్ హేతువాదులు వాళ్ళకు ఉంచుకుంటే ఏమవుతుంది అని అంట. నువ్వు ఓరాదురా మళ్ళా నీ ఇల్లిడ్స్ పెట్టి నీ పిల్లలను తీసుకొని ఆ దగ్గరకు ఓ సోషల్ పెద్ద మాటలు మాట్లాడకిడా. ఈ గిల్ట్ అని అంటారు చూడు, ఈ అరెస్ట్ అయిపోతున్నారు ఈ గిల్టీలా. రెఫ్యూజీలను అలా చేసుకొని ఉంచుకుందామన్నంట. మానవత్వం ఐసా నుపూర్ శర్మ గురించి మాట్లాడాలి కదా ఎవరన్నా. ఇలా మజబ్కే నాంపే మారా గయా, మతం అడిగి చంపిన్రు. మీది మతం, నాదెన్నడు మతం కాదు, నాది ధర్మం అని చెప్పుకున్నాం. నా ధర్మం ప్రేమ నేర్పిందిరా. కాకపోతే దాన్ని వక్రీకరించి మన డిఎన్ఎల్ చెడగొట్టిరు చూడు. అహింస పరమో ధర్మ కాదు, ధర్మహింస ఎల్లప్పుడూ ధర్మహింస తదైవచ. మజహబ్ నఫరత్ సిఖాతా హై, ధర్మ ప్రేమ్ కర్నా సిఖాతా హై. ఎవడు చెప్తాడు ఇవన్నీ? కశ్మీరియత్ అంట కశ్మీరియత్లా ఇస్లామియత్ అంట. ఏడరా మీ కశ్మీరియత్? ఢిమ్కా సబ్ బంద్ కరో, ఇవన్నీ బంద్ చేయి. కాశ్మీర్లో పుట్టిన వాళ్ళు అయ్యాల టెర్రరిస్టులు అయినరు. పాకిస్తాన్కైనా వచ్చిన వాళ్ళు తక్కువనే ఉన్నారు, కాశ్మీర్లో పుట్టిన వాళ్ళు జర ఎక్కువ ఉన్నారు తీవ్రవాదులు. ఇవాళ అరే మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, వాడు మధ్యాహ్నం 2:30కు వచ్చి ఢల్ కొట్టిండి అంటాడు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదా? రాత్రి అంతా ఏమన్నా వండుకోలేదా? వాడికి లాజిస్టిక్ సపోర్ట్ ఎవడు ఇయ్యలేదా? ఫస్ట్ ఆ లోకల్ని చీరాలే మోదీజీ. ఘర్కే దుష్మన్ జో థే ఉనే చీర్నా పడేగా మోదీజీ. కాలు మీద కాలు పెట్టి జరాసందుని చీరాలి నా కొడుకులని. అలా మొబైల్ సెల్ ఫోన్ ట్రేస్లు అన్నీ తీయాలా. ఎవడెవడు ఇంట్లలో ఏ టవర్లలో ఉన్నారో నిలువున బుల్లెట్ కట్టి అంత ఆసాన్ సావి ఇవ్వద్దు నా కొడుకులకు. చీరాలా. देखना चाहता था ना तू पैजामा खोल के, हम देखते तू चीरा कैसा जाएगा అని చీరాల మోదీజీ. భారత్ के दुश्मनों को छोड़ने का बात ही नहीं पैदा होता है మోదీజీ. బయటకనే కూడా రాలే. ఇలా టూరిస్టులు చంపినరు, క్యాండిల్ మార్చులు చేయిపోర్రి పో. వాడు అన్నాడు కదా పోరాడు పాపం
నాకు 2-3 దాంట్లో చూసిన బాధపడుకుంటా మాట్లాడిండు ఆ పోరాడు. కళ్ళల్లో నీళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఇట్లా క్యాండిల్ మార్క్ చేయిపో లగాలో మొంబత్తి జలాకే అని చెప్పి మాట్లాడండి, చేయిపోర్రా అని అన్నది కరెక్టే. ఇలా సివిలియన్స్ టూరిస్టులు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళు జర ఇట్లా అట్లనా అని చెప్పి బ్రోకెన్ హార్ట్ సింబల్ పెడుతున్నారా. అదే ఆర్మీ చచ్చిపోయినప్పుడు వెనకటికి హౌస్ ద జోష్ అని ట్వీట్ కొట్టిరు, రక్షక బలగాలు అరెస్ట్ కూడా చేసిరు. ఇది అలా కల్చర్. బాయిచారా లేదాడా? రాడికల్ ఇస్లాంలా బాయిచారా ఉండదు, ఇది నువ్వు అర్థం చేసుకో. ఇలా టూరిస్టులు చచ్చిపోయారు కాబట్టి వంకర మాటలు మాట్లాడతలేరు. కాకపోతే వీళ్ళు టూరిస్టులతోనే పైసలు చపాంచిరు ఎన్ని రోజులు, ఆ టూరిస్టులనే పొట్టన పెట్టుకున్నారు ఈ చిల్లర నా కొడుకులు. కాశ్మీరు 12,000 కోట్లు జనరేట్ చేస్తుంది రెవెన్యూ రాష్ట్రం. కాశ్మీర్ యాజ్ అ స్టేట్ 12,000 crores జనరేట్ చేస్తుంది. దానికి మనం బడ్జెట్ 18,000 కోట్లు పెట్టి 6,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ ఇస్తున్నాం చూడు చిల్లర నా కొడుకులకు. ఆ బడ్జెట్ 6,000 కోట్ల ధరే బాయిచారా మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఆ 6,000 కోట్లు నా కర్ణాటక, నా తెలంగాణ, నా మహారాష్ట్ర వీళ్ళు కట్టి మీకు బొందలకు పెడుతుంటే నువ్వు మా బొందలు ఇంటికి పంపిస్తున్నావురా. సర్ప్లస్ బడ్జెట్ ఈ కాశ్మీర్కి ఇచ్చి పడదొబ్బు అసలు ఇయ్యనేయొద్దు నా కొడుకులకు. బిచ్చం బతుకులు కావాలా, రూపాయికి తడపడాంచాలి నా కొడుకులు. అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏమైనా సుఖమైనాయా? ఇవాళ ఫారూక్ అబ్దుల్లా మన ఉమర్ అబ్దుల్లా పెద్దగా ఏదో మీద స్టేట్మెంట్ ఇచ్చిండని భాయిచారా ఏమి ఉండదాడ. అలా అయ్యే ఏం మాట్లాడిండి వెనకడికి ఫారూక్ అబ్దుల్లా. మీరు పాకిస్తాన్తో పెట్టుకుంటే మన పాకిస్తాన్ చిన్న దేశం అనుకున్నాం, అటం బాంబు లేదని అన్నాడు. పెట్టుకో నీ వెనకాల ఫాల్తుగా అటం బాంబు ఉందంట, అటం బాంబు పెట్టుకోరా. ఇసుంటోళ్ళు నువ్వు అర్థం మర్చిపోతున్నావు. పాకిస్తాన్ని ప్రేమించు అని అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అరే మీకు ఏమైనా సిగ్గులు శరాలు ఉన్నాయా? అరవై నాకు అర్థం కాదు కాంగ్రెస్ వాళ్ళు అని అడుగుతున్నా. ఎందుకంటే ఆ దేశం ఏర్పడ్డదే మతం అనే బేస్ మీద పాకిస్తాన్ ఏర్పడ్డది. మీరు పోయి పాకిస్తాన్ని ప్రేమించమంటారు చూడు, సిగ్గులు శరాలు మీకు ఉన్నాయా అని అడుగుతున్నా. మీరు ఏం ఆన్సర్ చెప్తారో నాకు చెప్పురు. పిఎం చాలా సీరియస్ ఉన్నాడు, ఆఫీస్కి కూడా పోలే, ఎయిర్పోర్ట్లోనే మీటింగ్ పెట్టిండు, పిలిపించుకున్నాడు, మాట్లాడాడు. ఆల్రెడీ ద ఫస్ట్ అటాక్ మొదలైంది, ఇండస్ వాటర్ ట్రీటీ ఎక్సెట్రా ఇవన్నీ మొదలైనవి. ఇది నయా భారత్ మహాభారత్ అవుతుంది. ఆ చిల్లర నా కొడుకులకు చెప్తున్నా, రాఫేల్ మేము 26 జనవరి డిస్ప్లేలో పెట్టుకోనికే తీసుకోలేరు రే. ఇవాళ భారత్ వేరే భారత్. చైనా ఎందుకు సైలెంట్ ఉంటుందో డోకలాం దగ్గర ఎస్పెషలీ యాది పెట్టుకోండి. టుడే భారత్ హ్యాస్ రాఫేల్ భారత్కి ఉన్నది 26 జనవరిలా డిస్ప్లే కోసం పెట్టనీకే మేము పెట్టలేదు. సంజయ్ రౌత్ కాంగ్రెస్ ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడితే ఎట్లా మాట్లాడాడు, అట్లా. అదే వక్ఫ్ మీద మాట్లాడేటప్పుడు హమారా హక్ చీనా జా రహా హై, హమారా మస్జిదోं का జమీన్ లూటా జా రహా హై. మళ్ళీ ఆవాజ్ ఏమైంది అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడేటప్పుడు? టోన్ మెల్లగా వస్తున్నది, సమర్థిస్తున్నావా అటాక్ని మనసా? ఆ టోన్ ఎందుకు లేస్తలేదు ఇవాళ అని అంటున్నా. ఢొంగి సెక్యులర్ వాదులను అడుగుతున్నా. 15 మినిట్ యాదొచ్చిందా? ఆయన తమ్ముడు కూడా అడిగిండు కదా ఆ రోజు, అలా తమ్ముడు కూడా అడిగిండు కదా 15 మినిట్ तुम 25 करोड़ है ना, हम 25 करोड़ है ना, तुम 100 करोड़ है ना. ఇలా గదే చేసిరు కదా. యాద్ కరో హిందువులకు చెప్తున్నా, ఏ హిందూ లేవు నిద్ర, పక్కకుండా నిద్ర లేకపోతే పచ్చకడ కొట్టి లేపుర్రి. ఇక ఇప్పటి నుంచి లేపుర్రి. అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నాడు, నేను రోజు చెప్తా ఇయ్యాలటి నుంచి. ఇక యోగి ఏక్ దిన్ ఉదర్ చలే జాయేగా, మోదీ హిమాలయ చలే జాయేగా, తో ఆప్కు బచానే కోన్ ఆయేగా. యాద్ ఉన్నా అరా నాయనా మీకు ఈ స్టేట్మెంట్లు యాద్ ఉన్నాయా? ఇది గిరీష్ గాడు అనలేరా బాయ్, వీళ్ళు అన్నారు. మళ్ళీ ఎగ్జాంపుల్ ఉండాల్సిన ఈ లీడర్లు మాట్లాడినరు రా బాయ్. పచ్చకాడు కొట్టి లేపుర్రి, కాన్ బైరి కొట్టి లేపుర్రి ఒక్కొక్క హిందువుని. ఇప్పుడు ఇంకా సిగ్గులను కూడా ఉంటాయి కొట్టి ధర్మహింస తదైవచాన్ లేపురు నా కొడుకులని కూడా సెక్యులర్ వాదులు మాట్లాడితే. ఒక పోరాడు నాకు ఇలా పెట్టిండు పాపం పిల్లగాడు, పోరాడు అన్నందుకు ఫీల్ కాకు బ్రదర్, తమ్ముడు హైసియత్లా నీతో మాట్లాడుతున్నా. ఓ పెద్ద వాట్సాప్ చాట్ పెట్టిండు నాకు వాళ్ళ దోస్తులతో. ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ లైక్ దిస్, బట్ ఎవ్రీ ముస్లిం హూ డస్ దిస్ is speaking about the religion. Absolutely, I've seen the complete chat. This is the problem यहाँ से शुरू होता है. आप बात करते हो तो संसार बन जाता है, और हम बात करें तो व्यभिचार हो जाता है. और हम इसके बारे में बात करना नहीं चाहिए, और हमारे हक के बारे में हम तो लड़ना ही नहीं चाहिए. इस बार देश बताएगा, ఖచ్చితంగా చూపిస్తుంది దేశం. అది 300 కానీ 240 సీట్లు ఉండని టోకేగా మేరా ప్రధానమంత్రి. ఒక్కొక్కడు ఛాతీ మీద నిలబడి తొక్కుడు తొక్కుతాడు నా కొడుకులను ఒక్కొక్కలని. అది 300 ఉండని 240 ఉండని ఉంటాం పోతాం. మోదీజీ చెప్తున్నా తొక్కుడే ఇక ఈసారి నా కొడుకులను వదిలేదు లేదు. కవి కాశ్మీర్, కవి కేరళ, కవి బెంగాల్, కవి యూపీ, వికసిత్ భారత్లా ఆ వికసిత్ చూడనీకే, వికసిత్ భారత్ని చూడనీకే ఈ హిందూ అనేటోడు బతుకుండాలే మోదీజీ. हिंदू का साथ, हिंदू का विकास, यही चाहिए आज हिंदुस्तान में. सबका साथ सबका विकास कौन देखा, किसने देखा, किसने पहचाना? मोदी जी, हिंदू का साथ हिंदू का विकास ఇదే ఉండాలి. ఇక ట్యాక్స్ పేరు కూడా హిందువే కదా, తీద్దాం. మళ్ళా
ఎంతమంది హిందువులు ట్యాక్స్ కడతారు, ఎంతమంది ఎవడెవడు ట్యాక్స్ కడతాడు, తీద్దాం మళ్ళా. ఎవడెవడు బిచ్చపోడు, ఎవడెవడు దేశ అభివృద్ధిలో పాటుపడుతున్నాడని. వికసిత్ భారత్ చూడాలంటే హిందూ బతుకుండాలా, నా జనరేషన్ బతుకుండాలా. నా జనరేషన్ ప్యాంట్ తిప్పి మరీ చంపుతున్నారు మోదీజీ. ఇది మనం చూడాలా. భావోద్వేగమై మాట్లాడుతున్నా, మీ భక్తుండై మాట్లాడుతున్నా, అంధభక్తనన్నా సరే ఆ అంధభక్తిలా దేశభక్తు చూసుకొని మాట్లాడుతున్నాడు ఇలా ప్రతి భారతీయుడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏందనంటే, ఈడ రాడికల్ ముస్లిమ్స్ తాకత్ ఏమున్నది అని మాట్లాడతాం మనం. ఇప్పుడు ఎవరైతే ఈ మరణకాండ చేసిరు కదా కాశ్మీర్లో, రాడికల్ ముస్లిమ్స్ తాకత్ ఏముందని అనుకున్నారు? భారత్లో ఉండే ఈ ఫెనాటిక్ ముస్లిమ్స్, ఈ లంగాలుచ్చా రాడికల్ ఇస్లామ్స్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళ తాకత్ ఎవరు? భారత్లో ఉండే ఫండమెంటలిస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికి తాకతు? ఈ ఇండీ కూటమికి ఎవరు తాకతు? సెక్యులర్ హిందువులు. ఆ సెక్యులర్ హిందువులకు తాకత్ ఏంది? జాతీవాద్. ఈ जातिवाद कुछ नहीं है, समझ जा जातिवाद ऐसा कुछ है नहीं, समझ जा नहीं तो शमशान में चले जा. ఇలా పహల్గాం నీకు అదే చెప్పింది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.